తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే గెలుపు విజయం ఎవరిని వరిస్తుంది, ఎవరికి ప్రజలు ఎక్కువ ఓట్లు వేస్తారు, వైసీపీ, టీడీపీ లేదా వైసీపీ, కూటమి, ఈ రెండిట్లో ఒక పేరును మీరు కామెంట్ చేయండి. ఒక సర్వే చేస్తున్నాం, ఈ సర్వే చాలా దూరం వెళ్తుంది. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. 500 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం, దయచేసి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థ ఎన్నికలకి రంగం సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం 2026 జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేయబోతోంది. ప్రస్తుతం పాలక వర్గాల పదవీకాలం ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకి లేఖలు రాశారు. ఎన్నికల నిర్వహణకి ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆ లేఖలో తెలిపారు. ప్రస్తుత సర్పంచుల పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్లో ముగుస్తుంది. వచ్చే ఏడాది మార్చిలో నగరపాలక కార్పొరేషన్లు, పురపాలక అంటే మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం ముగుస్తుంది. 5 ఏళ్ల పదవీకాలం ముగియడానికి 3 నెలల ముందు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఆ చట్టంలో ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ప్రకారం సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు సభ్యుల పదవీకాలం పూర్తయ్యే 3 నెలల్లోపు నిర్వహించాల్సి ఉంటుందని ఈ చట్టంలో ఉంది. అందుకే జనవరిలో ఎన్నికలు నిర్వహించాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని రాసిన లేఖ ప్రకారం ఎన్నికల నిర్వహణకి షెడ్యూల్ ఇలా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియని 2025 అక్టోబర్ 15లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. వార్డుల వారీగా ఓటర్ల జాబితాలని అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా సిద్ధం చేసి ప్రచురించాలి. ఎన్నికల అధికారుల నియామకాన్ని నవంబర్ 1 నుంచి 15లోగా పూర్తి చేయాలి. పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి నవంబర్ 16 నుంచి 30లోగా పూర్తి చేయాలి. రిజర్వేషన్లని డిసెంబర్ 15 లోపు ఖరారు చేయాలి. రాజకీయ పార్టీలతో డిసెంబర్ చివరి వారంలో సమావేశాలు నిర్వహించాలి. 2026 జనవరిలో ఎన్నికలకి నోటిఫికేషన్, అదే నెలలో ఫలితాలు ప్రకటించేలాగా ప్లాన్ చేశారు. గ్రామ పంచాయతీలకి 2026 జనవరి నుంచి జూలై నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మొత్తం మీద వచ్చే ఏడాది ప్రారంభంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారం మోగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ ఎన్నికల కోసం ఎక్కువగా వైసీపీ ఎదురు చూస్తుందంటూ వైసీపీ సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు నడుస్తున్నాయి. కాదు, కూటమి నడుస్తోంది, కూటమి ఎదురు చూస్తోందంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన సోషల్ మీడియాలో ఎక్కువగా డిస్కషన్లు నడుస్తున్నాయి. గడిచిన ఏడాదిన్నర కాలంలో మేము చాలా బాగా పాలించాము, అందువల్ల స్థానిక సంస్థల ఎన్నికలు కనుక పెడితే జెడ్పీటీసీలైనా, ఎంపీటీసీలైనా, సర్పంచ్లైనా ఖచ్చితంగా మేము గెలిచి తీరతాము అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఒపీనియన్తో కూటమి ప్రభుత్వం ఉంది. ఇంకొక పక్క గడిచిన ఏడాదిన్నర కాలంలో ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని, కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక వస్తే ఖచ్చితంగా జనమంతా జగన్మోహన్ రెడ్డి వైపే నిలబడతారని వైసీపీకే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు దక్కే అవకాశం ఎక్కువగా ఉందని వైసీపీ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది. కానీ ఇక్కడ సర్వే ఇంపార్టెంట్, జనం ఏమనుకుంటారనేది ఇంపార్టెంట్. కాబట్టి మిస్ అవ్వకుండా కంపల్సరీ కామెంట్ చేయండి. స్థానిక సంస్థల ఎన్నికలు కనుక పెడితే గెలుపు ఎవరిని వరిస్తుంది, జగన్ని, చంద్రబాబుని? ఈ రెండిట్లో ఒక పేరు కింద కామెంట్లో రాయండి. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.